బాలకాండ వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించారు. సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరు ఎవరికి దాన ధర్మాలు చేయడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య పిల్లలు తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నారు. చదువు సరిగా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి, మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపేస్తాను అన్నారు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని నా తల్లిదండ్రుల్ని పోషించుకోవడానికి అని చెప్పారు శర్మ. అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరైనా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు. కుటుంబ సభ్యులు, మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తున్నాము, కానీ నువ్వు ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని చెప్పారు శర్మ కుటుంబ సభ్యులు. చాలా బాధ కలిగి మళ్ళీ ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నారు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు అదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ పెద్ద పుట్ట కనపడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు కట్టినా తెలియని స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయనను వాల్మీకి అని పిలిచి బయటికి రమ్మన్నారు. ఇది ఆయనకు పౌరుషనామం అయింది. ఇప్పుడు ఆ మహర్షులు ఆయన ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుని ధ్యానం చేయమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుని ఆరాధన చేశారు. అప్పుడు ఆయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.